ప్రభువునందు ప్రియులారా, అభిషిక్తుని స్వరము అను మా కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ప్రతి వారం వర్తమానాలు వస్తున్నాయి, వింటున్నారని చెప్పి ఆశపడుతున్నాం. మేలు పొందండి, వాక్య సత్యాన్ని గ్రహించండి, మీ ఫ్రెండ్స్కి స్నేహితులందరికీ చెప్పండి. ఆ సమయానికి టీవీ దగ్గర కూర్చోండి, వర్తమానాలు వినండి, మేలు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క దినాన మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రధాన యాజకుడిని యెహోషువ, నీ ఎదుట కూర్చుండి నీ సహకారులు సూచనలుగాను ఉన్నారు, నీవు వారును నా మాట ఆలకింపవలెను. చిగురు ఏదనగా, చిగురు అను నా సేవకుని నేను ఏర్పరచబోచున్నాను, రప్పింపబోచున్నాను. చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యం చిగురు. చిగురు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మా గొప్ప రక్షకుడా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన నీ బిడ్డలతో కలిసి మీ వాక్యమును ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, వాక్యము వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వాక్యమును ఆసక్తి కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను అభివృద్ధిపరిచి ఆశీర్వదించి రెట్టింపు దీవెనలతో వారిని మీరు సన్మానించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దిన దీవెనలతో నింపండి, కృప చూపించండి. ఎందరైతే వర్తమానం వింటున్నారో వాళ్ళని మీరు ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రభు అయిన రక్షకుడు ఘనుడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జకరియా గ్రంథంలో చిగురు అనే ఒక వ్యక్తిని గూర్చి యెహోషువ ఎదుట ఉన్న సేవకులతో సూచనలుగా ఉన్నారని చెబుతూ, నేను చిగురు అను నా సేవకుని రప్పింపబోచున్నాను. రప్పింపబోచున్నాను. చిగురు అంటే అందరికీ తెలుసు, లేత చిగురు. యేసయ్యకి 252 బిరుదులు ఉన్నాయి. అందులో చిగురు అనేది ఒక టైటిల్, ఆయన ఇది ఒక బిరుదు. చిగురు అంటే మనందరికీ తెలుసు, లేత చిగురు. చిగురు లేతగా ఉంటుంది, చిగురు మెత్తగా ఉంటుంది, చిగురు పచ్చగా ఉంటుంది, చిగురు అందంగా ఉంటుంది, చిగురు నవనవలాడుతూ ఉంటుంది అన్నమాట. ఆకర్షణీయంగా ఉంటుంది, చూడటానికి చక్కగా ఆకర్షిస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఈ చిగురు క్రీస్తు వారికి సాధన. జకరియా గ్రంథంలో యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకునితో జకరియా అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో జకరియాలు 30 మంది ఉన్నారు. ఈ 30 మంది జకరియాలలో ఇతను 20వ వ్యక్తి అన్నమాట. జకరియా అంటే యెహోవా స్మరించును అని అర్థం, అంటే దేవుడు జ్ఞాపకం చేసుకొను అని అర్థం. క్రీస్తుకు పూర్వం 480 నుండి 470 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు వారిని గురించి జకరియా ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో జకరియా గ్రంథములో 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక మాట రాస్తూ ఉన్నాడు. అతనితో ఇట్లనెను, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థానములో నుండి చిగుర్చును, అతడు యెహోవా యొక్క ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడు అయి అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రవచనం. దీని గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభు వారికి చిగురు అనే పేరు కనబడతా ఉంది. దీనికి అనుబంధమైనటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మొదలు వచ్చిన అంటాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అంకురము ఎదిగి ఫలించును. చిగురు అంటే లేతది. యేసుక్రీస్తును చిగురుకు పోలుస్తూ నా సేవకుడు అని చెప్పాడు. చిగురు సేవకుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు సేవకుడు, సేవ చేయడానికి వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఏంటి సేవ అంటే, ఆయన పరలోక రాజ్యానికి సంబంధించిన సేవ చేయడానికి వచ్చాడు. తన బిడ్డలకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఒకసారి కాళ్ళు కడగటానికి నీళ్లు తీసుకొచ్చి టవల్ నడుము కట్టుకున్నప్పుడు పేతురు అంటాడు, మమ్మల్ని కడగడానికి వీల్లేదు ప్రభు అంటే, నేను మిమ్మల్ని కడగకపోతే నాలో మీకు భాగం లేదంటే మొత్తం కడగమంటాడు. అప్పుడు దానికి ప్రభు అంటాడు, ఒకసారి కడగబడ్డావు, మరల ఇంక అవసరం లేదు. ఇది ఎందుకు చేస్తున్నంటే మీకు మాదిరికరంగా ఉండటానికి, మీరును ఒకరి పాదాలు కడుక్కోవాలని
పరిచర్య చేయాలని ప్రభు దానికి జవాబు చెప్పాడు. మీలో ఎవడైనా నువ్వు గొప్పవాడై ఉండ కోరినలా వాడు మీ అందరికీ సేవకుడై దాసులుండాలని యేసుప్రభు వారు చెప్పాడు. అందుకనే యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, పరిచర్య చేశాడు, సువార్త ప్రకటించాడు. చిగురు అనేటువంటి సేవకుడు. తర్వాత దేవుని వాక్యంలో రెండవది ఏంటంటే యెషయా మొద్దు నుండి వచ్చిన చిగురు. యెషయా మొద్దు అంటే యెషయా అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా సూచనగా కనబడుతున్నాడు. మొద్దు అంటే ఎండిపోయిన మొద్దు, అంటే ఇశ్రాయేలీలు ఎండిపోయిన జీవితంలో ఉన్నారు. చిగురు లేదు, సారం లేదు, పచ్చి లేదు, పచ్చతనం లేదు, దైవత్వం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, భయం లేదు. ఎండిపోయిన చెట్టుతో సమానం, ఎండిపోయిన ఎముకలతో సమానం, ఎండిపోయిన ఎడారితో సమానం. అందువలన చిగురు అంటే మొద్దులో నుండి చిగురు వచ్చేసింది. అంటే నిరీక్షణ లేకుండా నశించిపోతున్న ఇశ్రాయేలుకు నిరీక్షణకు ఆస్పదముగా నిరీక్షణ విశ్వాసము కలిగించటానికి ఆ మొద్దుల నుండి వచ్చిన చిగురు. అందుకనే దావీదు వంశములోను గోత్రములు అనే మాట మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. కనుక చిగురు అంటే యేసు ప్రభు తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకు వచ్చినటువంటి వ్యక్తి చిగురు. ఇది యెషయా గ్రంథం 11:1 కనబడతా ఉంది. తరువాత మనం గమనిస్తే మూడవదిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1-2 వచనాలు రాస్తూ ఉంటాడు కదా. మరి లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతని ఎదుట పెరిగిన లేత మొక్క, ఎండిన భూమిలో మొలిచిన మొక్క. ఎండిన భూమి ఇశ్రాయేలుకు ప్రపంచానికి సాదృశ్యం. ప్రపంచం మొత్తం ఎండిపోయింది, నీళ్ళు లేవు, వర్షం లేదు, తడిపబడే అవకాశం లేదు. అందుకే మనుషులు ఎండిపోయారు. దీన్ని దేవుని యొక్క మొదటి రాకడ తొలకరి వర్షానికి పోల్చాడు, దేవుని యొక్క రెండవ రాకడ కడవరి వర్షానికి పోల్చాడు. తొలకరి వర్షం క్రీస్తు యొక్క మొదటి రాకడకు సాదృశ్యం. ఆయన ఎప్పుడైతే జన్మించాడో 7 ఖండాలు తడపబడ్డాయి, అంటే వాక్యం అనే జలము చేత తడపబడ్డాయి. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ వచ్చింది, చచ్చిపోయిన స్థితిలో ఉన్న వారికి జీవం వచ్చింది, అవిశ్వాసికి విశ్వాసం వచ్చింది, పాపికి పరిశుద్ధత వచ్చింది, చనిపోయిన వారికి పునరుద్ధానం వచ్చింది, కొత్త అంకురం బయటకు వచ్చేసింది. అదే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి అర్థం. తర్వాత అతడు విసర్జింపబడెను అంటే 4 విషయాల తర్వాత యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పోల్చి 53వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. యూదులు ఇశ్రాయేలీయులు నిరాకరించారు, అయినా సరే వాళ్ళని ఆయన నిరాకరించలేదు. అన్యాయపు తీర్పు చెప్పారు, శిలువ మరణానికి అప్పగించారు. ఆయన తన ప్రాణం పెట్టాడు, దాన్ని తిరిగి తీసుకున్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవుని వాక్యం గమనిస్తే జకర్యా గ్రంథములో 6వ అధ్యాయం 12వ వచనములో ఇదిగో చిగురును ఒకడు కలడు, అతను తన స్థలములో నుండి ఆయన లేచును ఫలించును అని రాస్తాడు. ఆ మాటల్లో మనం గమనిస్తే చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థానములో నుండి చిగుర్చును. తన స్థానములో నుండి చిగుర్చడం అర్థం ఏంటంటే ఆయన ఎక్కడైతే సిలువ వేశారో, సమాధి చేశారో, పాతి పెట్టారో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పునరుద్ధరణే లేచాడు. పునరుద్ధానము చెందినటువంటి చిగురు అన్నమాట. ఇప్పుడు 4వదిగా నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆమోసు 9:11 కూడా ఆ చిగురుని గురించి, పునరుద్ధానాన్ని గురించి వ్రాస్తాడనమాట. అయితే దేవుని వాక్యంలో అతడు యెహోవాకు ఆలయమును కట్టును, అతడే కట్టును, యెహోవాకు ఆలయమును కట్టును. దీని అర్థం ఏంటంటే మత్తయి సువార్త 16:18 రాస్తున్నాడు, నీవు కేపావు, ఈ బండ మీద నా సంఘమును కట్టును, యెహోవాకు ఆలయమును కట్టును. మీరు గమనించండి, ఆలయం అనగానే మనకు సొలొమోను గుర్తొస్తాడు. మొదటి ఆలయము సొలొమోను చేత కట్టమని హగ్గయిలో రాస్తాడు. మునుపటి మందిరము కంటే కడవరి మందిరం మహిమతో నింపబడిందని రాస్తాడు. మునుపటి మందిరం అంటే సొలొమోను కట్టిన మందిరం, అది కేవలము యూదులకు ఇశ్రాయేలులకు మాత్రమే. కానీ కడవరి మందిరము మహిమతో నింపబడింది. ఆయనే కడతాడంటే యేసుక్రీస్తు ద్వారా కట్టబడిన మందిరం. మందిరం అంటే చర్చి బిల్డింగ్ కాదండి, మందిరం అంటే సంఘానికి సాదృశ్యం. సంఘానికి 7 టైటిల్స్ ఉన్నాయి బైబిల్లో. సంఘము అంటే దేవుని మందిరము, సంఘం అంటే ప్రార్థనా మందిరము, సంఘం అంటే దేవుని ఇల్లు, సంఘం అంటే పరలోక రాజ్యం, సంఘం అంటే క్రీస్తు శరీరము, సంఘం అంటే సమస్త జనులకు ప్రార్థనా మందిరం, సంఘం అంటే పెండ్లి కుమార్తె. పరలోక రాజ్యం అన్న సంఘమే, పెండ్లి కుమార్తె అన్న సంఘమే, క్రీస్తు శరీరం అన్న సంఘమే. ఆయన ద్వారానే కడతానని చెప్పాడు, ఆయనే కట్టాడు. ఎవరుగా కట్టలేరు, పాతాళలోక ద్వారములు దాని నిలవలేరు. అంటే దాని అర్థం ఏంటంటే చనిపోయినాక యేసు పాతాళానికి వెళ్ళి మొత్తాన్ని జయించి ద్వారాన్ని పగలగొట్టుకుని పరిశుద్ధులను పగి తీసుకొచ్చాడు. ఈ ప్రపంచ
దేవునికి విరోధమైన గడియలు పగలగొట్టబడతాయి, తలుపులు పగలగొట్టబడతాయి, గుమ్మములు పడగొట్టబడతాయి. రాజులైనా సరే ఈ రాజు ప్రవేశించినట్లు వారి హృదయములను తెరుచుకొని యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించాలి. దీని గురించినటువంటి మాటలు కీర్తనకారుడు రాస్తాడు. సో అందువలన చిగురు దేవాలయమును కట్టును, పరలోక రాజ్య స్థాపన తీసుకొచ్చాడు ఆయన. మీరు గమనించండి, పాత నిబంధన 39 పుస్తకాలు అనేక రాజ్యాలు ఉన్నవి, కానీ పరలోక రాజ్యం అనే ప్రస్తావన తీసుకురాల. ఒక దానియేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు, కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పరలోకం అనే మాట 106 సార్లు రాయబడింది, పరలోక రాజ్యం అనే మాట 126 సార్లు రాయబడింది. పరలోకం పట్నం వేరు, పరలోక రాజ్యం వేరు. పట్నం పైన ఉన్నది, రాజ్యము కింద ఉన్నది. ఆ రాజ్యము మనమే. ఆయన మనల్ని రాజ్యంగా చేశాడు. రాజ్యము రానప్పుడు శిష్యులు ప్రార్థన నేర్పించమని అడిగితే పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను కాకని నేర్పించాడు. కానీ ఆ ప్రార్థన తిరిగి మరల శిష్యులు ఎక్కడ కూడా చేయలేదు. మరి ఏం చేశారంటే ఉచ్చరింప శిక్కము కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు ఆయన తానే మన పక్షంగా ప్రార్థన చేస్తూ మనల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు చాలామంది ముందు ప్రార్థన చేస్తారు, తర్వాత పరలోక ప్రార్థన చేస్తారు, ప్రభు ప్రార్థన అని చెబుతారు. అది మానవులు నిర్ణయించుకున్న కట్టడంతే. దాన్ని మీరు చేయాలని కండిషన్గా ఏం ప్రభు చెప్పలేదు. పరలోక ప్రార్థన చేసి ముందు ప్రార్థన చేసి మళ్ళీ పరలోక ప్రార్థన చేసామంటే అప్పుడు ముందు చేసింది విలువలేందే కదా, భూ సంబంధమైన ప్రార్థన అనే అర్థం. పరలోక రాజ్యం వచ్చింది, దేవుని పిలుపొందుకున్నావు, అందులో సేవ చేస్తున్నావు, రాజ్యాన్ని కడుతున్నావు, అనేక మందిని రాజ్యంలోకి చేరుస్తున్నావు. ఇంకా రాజ్యం వచ్చింది కాకంటే ఎక్కడి నుంచి వస్తుంది? గ్రహించాలి. కానీ మనుషులు కొన్ని పద్ధతులు నిర్ణయించారు. ఆ పద్ధతుల మీదనే ఈ రోజున సంఘాలు నడుస్తున్నాయి. కానీ వాటిని తొందరగా కట్ చేసుకొని ఆత్మతో సత్యముతో నడిపించబడటం మంచిదని ప్రభు సేవకునిగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. అందుకనే దేవాలయమును కట్టాడు ఆయన, సంఘమును కట్టాడు. పెంతెకోస్తు పండుగ రోజున మందిరం నిర్మాణం అయిపోయింది. ఒక్కసారిగా 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 5,000 అయింది, 5,000 10,000 అయింది. అట్లా ప్రపంచ దేశాల మొత్తం వ్యాపించింది. క్రీస్తు యొక్క మొదటి శతాబ్దంలోనే తోమ మన దేశానికి వచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడున్నటువంటి మొనగాళ్ళు, మేము వీరులు సూర్యులం చంపుతాం నరుగుతాం వాళ్ళంతా ఎక్కడున్నారు? అప్పుడు ఈ మధ్య ఇటీవల కాలంలో వచ్చిన వాళ్ళే మిడిమిడి జ్ఞానంతో, దయ్యాల జ్ఞానంతో, దైవ జ్ఞానాన్ని తిరస్కరిస్తూ నిజ దేవుణ్ణి ఆరాధించకుండా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సత్యాన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది వాళ్ళకే ప్రమాదం అన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. కనుక ఇప్పుడు చిగురు అనేటువంటి మాట మీద నేను మీకు 4 విషయాలు జ్ఞాపకం చేశాను. 4 విషయాలు జ్ఞాపకం చేశాను. చూడండి, చిగురు అంటే సేవకుడు, చిగురు అంటే మొద్దు నుంచి పుట్టినవాడు, చిగురంటే ఎండిన భూమిలో మొలిచినవాడు, చిగురంటే మందిరమును కట్టువాడు, తన స్థలములో నుండి చిగురిస్తాడు. తర్వాత ఈయనకి ఇంకొక టైటిల్ ఉంది. అదేంటంటే దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట రాస్తూ ఉన్నాడు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇర్మియా అంటున్నాడు, రాబో దినములో నేను దావీదుకు నీతి చిగురును పుట్టించేదను. నీతి చిగురు అయితే అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడదు. చూసావా, దావీదు అనేటువంటి దావీదునకు నేను ఒక చిగురు మొలిపించబోతున్నాను రాబో దినములలో. దీన్ని ఇంకా వివరంగా చూడగలిగితే ఇర్మియా 33వ అధ్యాయంలో 15వ వచనం రాస్తున్నారు. 15వ వచనం చూడండి. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యోధా వంశస్థులను గూర్చి నేను మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదుకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసించుదురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. గమనించండి, నేను 4 విషయాలు చెప్పాను. 5వది దావీదుకు చిగురు. ఇది దావీదుకు చిగురు అంటే ఇర్మియా ప్రవచించిన ఈ ప్రవచనము 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో జరిగిద్ది అన్నమాట. బైబిల్ గమనించండి, 1000 సంవత్సరములు యేసుక్రీస్తు పరిపాలన చేయడానికి వస్తాడు. ఆ 1000 సంవత్సరములో దావీదుకు చిగురుగా ఉంటాడు. అంటే ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. దావీదు సింహాసనము సీయోనులో వేయబడుతుంది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు హర్మగెదోను యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో కోట్ల మంది చనిపోతారు. అంటే ఎక్కువ పురుషులు చచ్చిపోతారు. సాధారణంగా యుద్ధానికి స్త్రీలు అంతగా రారు, ఎక్కువ పురుషులే వస్తారు. కాబట్టి
పురుషులు చాలామంది చచ్చిపోతారు, అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినంత బ్రతికించబడతారు. 666 ముద్ర వేయించుకోకుండా ఉన్నవాళ్ళు సాతాను చేత చంపబడిన ఆయన లేపుతాడు, మొత్తాన్ని కలిపి 7 మాసాలు శుద్ధి చేస్తాడు, మరలా దేవాలయం కట్టిస్తాడు. ఆయన 7 దేవాలయం కట్టించి 1000 సంవత్సరములు ఆయన రాజుగా ఉండి పరిపాలన చేయను. దాని పేరే నీతి పరిపాలన. ఇప్పుడు నీతి ఎక్కడ ఉందండి? లంచాలు ఎక్కువైపోయినవి. అంటే లంచం అడగటం నేరం, లంచం తీసుకోవటం నేరం అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు పెడతారు, కానీ అండర్ గ్రౌండ్లో జరుగుతూనే ఉంటాయి. ఒక చిన్న సంతకం పెట్టాలని కానీ లంచం ఆశిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అన్నిటిలో గొప్ప ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించి వాళ్ళు అనుకున్న దానికంటే మరి గ్రేడ్ వచ్చినప్పటికీ అతనికి ఉద్యోగం ఇస్తానని అడ్డం పెట్టి లంచం ఇచ్చేవాడికి ఉద్యోగం ఇచ్చి యథార్థవంతుని నిరుద్యోగినిగా చేస్తూ ఉన్నారు. కానీ రాబోయే దినములలో యేసుక్రీస్తు నీతి పరిపాలన చేస్తాడు. అదే 1000 సంవత్సరముల పరిపాలన కాలం. 1000 ఏళ్ల పరిపాలనలో మనుషులందరూ ఉంటారు, పరిశుద్ధులు కూడా ఉంటారు. బట్ పరిశుద్ధులకు మరణం ఉండదు. వృక్షం యొక్క ఆయుష్ 1000 సంవత్సరాలు ఉంటుంది. జంతువులు, క్రూర జంతువులు, ఎలుగుబంటి, సింహం కలిసి మిడినాగు పుట్టేద్దో బాలుడు వాటిని తోలుని అంటాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేటువంటిది అంతా కూడా స్పష్టంగా వ్రాచాడు. అప్పుడు నీతి అను చిగురు వస్తుంది. దేవుని వాక్యములు గమనిస్తే ఆయన ఏం చేస్తాడంటే నీతిని న్యాయములను భూమి మీద జరిగించును. ఇనపదండముతో పరిపాలిస్తాడు, నీతి న్యాయాలతో పరిపాలిస్తాడు. ఇనపదండం అంటే కఠినమైనదని అర్థం అన్నమాట. అంటే యథార్థం కఠినంగా ఉంటుంది, సత్యం చేదుగా ఉంటుంది. అయినా పరిశుద్ధులకు అది ఇష్టం, లోకములో ఉన్న వాళ్ళకి అది కష్టం. అయినా ప్రపంచం మొత్తం ఆయన హ్యాండర్ ఉంటుంది కాబట్టి, ప్రపంచం మొత్తానికి యెరూషలేమే రాజధానిగా ఉంటుంది కాబట్టి రాజధానికి వస్తారు అందరూ కూడా. దేవుని వాక్యమును గమనిస్తే ఇందాక మనం చదువుకున్నటువంటి 23వ అధ్యాయంలో చిగురు నేను పుట్టించదను, 5వ వచనం, అతడు వివేకముగా నడుచుకొనును, 2వది కార్యములను జరిగించును, 3వది నీతి న్యాయములను జరిగించును. అప్పుడు ఇశ్రాయేలీలు యూదులకు రక్షణ కల్పించబడతాయి, నిర్భయముగా ఉంటారు వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. ఒకప్పుడు నిరాకరించారు. 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తును తమకు సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. యెరూషలేములోనికి వస్తారు అందరూ. ఆ ఇద్దరికి సమాధానం కలుగునని రాసిన మాట అర్థం ఏంటంటే యూదులకు, ఇశ్రాయేలుకు సమాధానం కలిగించి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు తండ్రి కుమారునికి అధికారం ఇస్తాడు. 1000 సంవత్సరములు వారు అక్కడ పరిపాలన చేస్తారు. దీనికి అనుబంధమైనటువంటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనం, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించున్నాను. సమాధానకర్తయ్యకు దేవుడు మీ కాళ్ళ కింద సాతాను శీఘ్రముగా తొక్కివేయును, చితకదొక్కును అనేటువంటి మాటని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యములో పత్రికలో 15వ అధ్యాయంలోను 16వ అధ్యాయంలోను యేసు ప్రభు చేసేటువంటి కార్యాన్ని ఆయన తన తండ్రి యొక్క దేవునికి మరి అప్పగిస్తాడని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా చిగురు పరిపాలన చేస్తాడు, చిగురు పరిపాలన చేస్తాడు. తరువాత యెషయా గ్రంథంలోనికి వస్తే మళ్ళా 1000 ఏళ్ల పరిపాలన జరిగేటువంటి సంఘటన ఒకటి అక్కడ రాశాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనములో మనం చదవగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు. ఆ దినమున ప్రజలు ధ్వజముగా నిలుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనులు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థానము ప్రభావము గలదగను. ఆ దినమున శేషించిన ప్రజలందరూ శేషమును అంటే వాళ్ళు ఏ ఏ దేశాల్లో చెందిపోయారో ఆ దేశాలన్నింటిలో నుండి వాళ్ళు తిరిగి వస్తారన్నమాట. ఇది ఇశ్రాయేలుకు దేవుడు చేసేటువంటి పరిపాలన. అంత నీతిగా ఉంటుంది. అప్పుడు 2 నిబంధనలు అమల్లో పెడతాడు. నీతి విశ్వాసముతో ఉంటుంది. దేవదూతలు దేవుని వాక్య పరిచర్య చేస్తారు. మనము రాజులముగా యాజకులుగా ఉండి పరిపాలన చేస్తామని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. ప్రకటన 1:6లో కూడా చెప్పాడు. ఆయన మిమ్మల్ని రాజులుగాను యాజకులను గాను చేయనని చెప్పాడు. ఇది కాకుండానే మరి యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో మరి 1-2 వచనాల్లో ఒక గొప్ప మాట రాస్తాడు. మీరు గమనించండి. చిగురు అంటే నేను చెప్పే 6వ మాట చూడండి. దావీదు నీతి చిగురు, తర్వాత చిగురునొద్ద, చిగురు అంటే యేసుక్రీస్తు భూలోకం అంతటినీ పరిపాలిస్తాడు. అది 33:15లో ఉంది. అది 1000 సంవత్సరాల పరిపాలన. 7వది ఏంటంటే
యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. అదేంటంటే, ఆ దినములలో యెహోవా చిగురు మహిమయు భూషణమగును, ఇశ్రాయేలులో తప్పించుకునే వారు భూమి పట్టకు వస్తారు, శేషించిన వారు ఇశ్రాయేలులు అందరూ కూడా మరి వస్తారని చెప్పి వ్రాయబడింది. దేవుని వాక్యంలో చిగురు అనే మాట భూషణము మహిమ అంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన నీతిగా పరిపాలన చేస్తాడు, న్యాయంగా పరిపాలన చేస్తాడు, యథార్థంగా పరిపాలన చేస్తాడు, సమాధానంతో పరిపాలన చేస్తాడు, ఆయన మహిమకరమైన పరిపాలన ఇస్తాడు, ఆయనే భూషణముగా ఉంటాడు, కిరీటముగా ఆభరణంగా పనిచేస్తాడు. యెషయా గ్రంథంలోనే చాలా సంగతులను పరిశుద్ధాత్ముడు మనకు వ్రాయించాడు. 11వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుని వాక్యములో మనం ఇంకొక మాట చదువుకున్నట్లయితే, ద్వీప నివాసులందరూ ఆయన యొద్దకు రప్పించబడదురు, జనములను పిలుచుటకు ధ్వజము నిలుచును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలు పోగు చేయబడదురు, అన్యజనులు కూడా ఆయన దగ్గర విచారణకు వస్తురు. అన్యజనులంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న మనుషులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీతిని న్యాయాన్ని మాకు నేర్పించమని అడుగుతారన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న మాటని మనం గ్రహించాలి. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రమునే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టుము, మా నింద తీసివేయమని చెప్పుదురు. దీని గురించి చాలా వేరు వ్యాఖ్యానాలు చెప్తున్నారు, కానీ బైబిల్కి దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం బైబిల్ ఏమి ఇవ్వలేదండి. 7 స్త్రీలు అంటే కొంతమంది 7 సంఘాలని చెప్తున్నారు. తప్పది. 7 సంఘాలు ముందే ఎత్తబడ్డాయి, వాళ్ళకి ప్రభు రక్షణ ఇచ్చాడు, మిగిలిన వాళ్ళు యుద్ధంలో హర్మగెద్దోను యుద్ధంలో ఉంటారు. కానీ 7 స్త్రీలు అంటే 7 ఖండాలకు కూడా పోల్చడానికి వీల్లేదు. ఎందుకంటే స్త్రీ అంటే భూమికి పోల్చబడింది. 7 ఖండాలు 7 స్త్రీలు అనే మాట ఒక రకంగా ఒప్పుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే 7 స్త్రీలు ఒక్క పురుషునే పట్టుకొని, మా అన్నం మేము తింటాము, మా బట్ట మేము కట్టుకుంటాము, నీ పేరు పెట్టుకుంటాము, మా నింద తొలగించమంటారు. దీని అర్థం ఏంటంటే, హర్మగెద్దోను యుద్ధంలో పురుషులు చాలా మట్టుకు చచ్చిపోతారు, పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. అందుకనే అప్పట్లో పరిస్థితి ఏంటంటే, మరి స్త్రీకి పురుషుడు అవసరం కాబట్టి లెక్క వేసుకుంటే ఒక పురుషునికి 7 స్త్రీలు పడతారు లెక్క. ఆ 7 స్త్రీలు ఒక పురుషుని పెళ్లి చేసుకుంటారు. దాని చట్ట ప్రకారం తప్పు కదా, అది దేవునికి ఇష్టం కాదు కదా. పురుషుడు అంటే మామూలుగా పురుషునికి సాదృశ్యం. పురుషుడు తన తల్లిని తండ్రిని ఆదాముతో చెప్తాడు. పురుషుడు అంటే మనుషుడే. కనుక ఇప్పుడు ఏం జరిగిద్దంటే, వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మేము 7 స్త్రీలు ఒక పురుషునితో మేము జీవిస్తున్నాం కాబట్టి మా దోషము తొలగించు అంటే, అలా చేయటం దోషం కాబట్టి, అలా చేయటం తప్పు కాబట్టి, ఆ తప్పుని పరిహరించుకోవడానికి వేరే మార్గం లేదు కాబట్టి వారు దేవుని యొక్క చిగురు, దావీదు యొక్క చిగురు దగ్గరికి వస్తారు. దావీదు చిగురు దగ్గరికి వచ్చి మా దోషం తొలగించు, మా పాపాలు క్షమించమని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించి రక్షిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా సువార్త ఉంటుంది. కనుక చిగురు అనే విషయంలో 7 అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ దిన మన వర్తమానం వింటున్న మనము 2వ రాకడలో జరగవలసిన సంఘటనలు చాలా ఉన్నాయి. 1000 ఏళ్ల పరిపాలన ఉన్నదని యెషయా చెప్పాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ అధ్యాయము స్పష్టంగా రాస్తున్నాడు. ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయములో 5వ వచనాన్ని చదువుకుందాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులైందురు. ఇట్టి వారికి 2వ మరణం మీద అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు పరిపాలన చేయుదురు. యెషయా మొద్దు దగ్గర విచారణ చేయుదురు. ఇది రాబోయే కాలంలో జరగబోయేటువంటి సంఘటన. దీనికి అనుబంధమైనటువంటి మాట లాస్ట్ చాప్టర్లో 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మరి 16వ వచనంలో ఒక అద్భుతమైన మాట స్పష్టంగా చెప్తాడు. అదేంటంటే, సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకో చొక్కనై ఉన్నాను. దావీదు వేరు చిగురని జకర్యాలో చెప్పాడు, యెషయాలో చెప్పాడు, ఇర్మియాలో చెప్పాడు, ప్రకటన గ్రంథములో కూడా చెప్పాడు. కనుక చిగురు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఈ రోజున ఆ చిగురును నీవు అంగీకరించాలి. ఆ చిగురుకున్న లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఏంటంటే,
ఒకటి సాత్వికుడు, రెండవది దీనత్వం కలిగినవాడు, 3 తగ్గింపు కలిగినవాడు, 4 నమ్రత కలిగినవాడు, 5 విధేయత కలిగినవాడు, 6 మౌన స్థితి కలిగినవాడు, 7 లోబడే స్థితి. చిగురుకున్నటువంటి లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. మన కోసం ఆయన అలా చేశారు కాబట్టి ఇప్పుడు మరలా ఒక చిగురుగా యోధా గోత్రము తరపున ప్రత్యక్షమవబోతున్నాడు. అది హర్మగెదోను యుద్ధం తర్వాత భూమిని శుద్ధి చేస్తాడు. ప్రపంచంలోని మందుగుండు సామాగ్రి మొత్తం అప్పుడు ఖర్చు అయిపోద్ది. ప్రపంచ రాజ్యాలు మొత్తం వస్తాయి యెరూషలేం మీదకి. ఇప్పుడు జరిగేది ఊరికే శాంపిల్ మాత్రమే. యెరూషలేమును నాశనం చేయడానికి సాతాను ప్లాన్ ఇస్తాడు. రాజ్యాలను ఏకమైతే దేవుని బిడ్డల్ని హింసిస్తారు. బట్ సంఘం మాత్రం ఉండదు, పైకి వెళ్ళిపోద్ది. యూదులకు రక్షణ కాలం అది. 7 ఏళ్ళ శ్రమలు. రక్షణ అన్యజనులకు ఉండదిక, అయిపోయింది రక్షణ కాలం. కృపకాలం ముగించబడుతుంది. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము సత్యమును గ్రహించి రాబో కాలంలో మనం ఈ విషయాలన్నీ అనుభవించాలి. కొంతమంది అంటారు ఇప్పుడు జరుగుతుంది 1000 ఏళ్ళ పరిపాలన. 1000 ఏళ్ళ పరిపాలన లేదు, రాదని మేధావులు చెప్తున్నారు. బైబిల్లో ఉన్న విషయాన్ని చదువుకోండి, ఉన్నదని చెప్పండి. కనుక రాకముందే మార్పు చెందాలి. నీవు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా ప్రభు నమ్మకపోతే నువ్వు చనిపోయినాక ఇంక నీ పేరు మీద ఎన్ని కానుకలు ఎన్ని మొక్కుబడులు చెల్లించినా నీకేం సంబంధం ఉండదు. నీకు సంబంధం ఉండదు, నీకు నిత్య జీవంలో ప్రవేశం ఉండదు. జడ్జిమెంట్లోకి వస్తావు. తీర్పు తర్వాత తీర్పులో ఆయన ఇష్టం. అది లెఫ్ట్కి పంపిస్తాడు, రైట్కి పంపిస్తాడు, అది ఆయన ఇష్టం. ఎడమ చేయి కుడి చేయి 2 భాగాల గురించి మత్తయి సువార్త 25లో చెప్పాడు. కుడి చేతి వైపున ఆశీర్వదించబడిన వారు, ఎడమ చేతిని శపించబడిన వారు ఉంటారు. కాబట్టి గ్రహించండి, వాక్యాన్ని తెలుసుకోండి, రక్షణ పొందండి, ప్రభు బిడ్డలుగా మార్చండి. చిగురు దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహా గరుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, మా రక్షణకర్తవు దేవ, మా ప్రభు అని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను అత్యధికంగా దీవించండి. వర్తమానము విని గ్రహించడానికి సహాయం చేయండి. మా ప్రభు యూట్యూబ్ను కూడా ఓపెన్ చేసి అనేకులు షేర్ చేయడానికి సహాయం చేయండి. ఒకరినొకరు వాక్యాన్ని పంపించుకొని వాక్యమును ధ్యానించి నిన్ను రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా గొప్ప రక్షకుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మహిమ పొందండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వ్యక్తులను మీరు ప్రేరేపించండి. ఇంకా నూతనమైన స్పాన్సర్స్ని మీరు లేవనెత్తండి. గొప్ప కార్యం జరిగించండి. మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మా రక్షణకర్తకు దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ వినుట వలన విశ్వాసం కలుగును అను లేఖనముల ప్రకారము అనేకుల హృదయాల్లో విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మిక పుట్టించండి. రక్షణ భాగ్యం దయచేయండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు మాట్లాడండి ప్రభువా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ కార్యక్రమాలు మరలా ప్రజల్లోకి వెళ్ళటానికి ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా మార్గం సరళం చేయండి. వాయుతరంగమును సరళం చేయండి. అద్భుతము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఇలాంటి వాక్యములు ఇంకా అనేకమైన మర్మాలు నీ గ్రంథములో ఉన్నవి కాబట్టి వాటిని వివరంగా ప్రజలకు బోధించి నీ సత్యములకు నడిపించే కృపా భాగ్యము మాకు దయచేయి. మీ సేవకులుగా వాడుకొని మీ నామానికి మహిమార్థంగా దాసులుగా నిలబెట్టి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రివైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ బలహీనలను స్వస్థపరచండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. సమస్త విషయాల్లో ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి. వాక్యం వింటున్నప్పుడే వారికి స్వస్థత కలగడానికి సహాయం చేయి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మహిమ ఘనత మీరు పొందండి. మా రక్షకుడ స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప సదాకాలం తోడేండునుగాక. ఆమెన్.